పారాక్వాట్ పైన నిషేధం. ఇది గడ్డి మందు. ఇది దేనికి వాడుతున్నారంటే పొలాలకి వాడడం కంటే ఎక్కువగా మనుషులు తాగుతున్నారు. కష్టం వచ్చినప్పుడు, ఇంట్లో గొడవలు అయినప్పుడు, లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఈజీగా దొరుకుతున్నది. ఆన్లైన్లోనే దొరుకుతున్నది మొన్నటిదాకా. ఇప్పుడు అమెజాన్లో పారాక్వాట్ మందు కావాలంటే దొరికిపోతున్నది. సో అయితే ఇప్పుడు ఈ మందుని పూర్తిగా నిషేధించారు. దేశంలోనే నిషేధించారు. పారాక్వాట్ పై నిషేధం. రాష్ట్ర ప్రభుత్వం మొన్న రీసెంట్గా దీన్ని నిషేధించింది. అసెంబ్లీలో ఒకటి చేసినట్టున్నారు, సవరణ జీవో వచ్చింది. సో ఇప్పుడు కేంద్రం కూడా దీని మీద ఒక ప్రకటన జారీ చేసింది. గడ్డి మందు పైన పూర్తి నిషేధాన్ని ప్రతిపాదిస్తూ ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. అభ్యంతరాలు సూచనలకు 30 రోజుల గడువు. అంటే ఇంకా నిషేధం స్టార్ట్ కాలేదు. సో ఇదంతా ప్రాసెస్ అయిపోతే అప్పుడు నిషేధం విధిస్తారనమాట. అభ్యంతరాలు సూచనలకు 30 రోజుల గడువు. తుది ఉత్తర్వు వస్తే దాని తయారీ, అమ్మకాలు, రవాణా, పంపిణీ, వినియోగం అన్నీ చట్టవిరుద్ధమే. ఇప్పటికే ఈ మందు పైన 70కి పైగా దేశాల్లో నిషేధం ఉన్నది. నిషేధం విధించాల్సిందే. ఎందుకంటే ఇది అసలు ఇది వన్స్ తాగి గొంతు కిందికి పోయిందా కథమే. ఇక బతకడం అన్నది ఇక మర్చిపోవాలి. విరుగుడు లేని విషంగా పేరొందిన గడ్డి మందు పారాక్వాట్పై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంగళవారం ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముసాయిదా ఉత్తర్వుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు సమర్పించడానికి 30 రోజుల గడువిచ్చింది. పారాక్వాట్ను తాగి దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనిపైన పూర్తిస్థాయి నిషేధం విధించాలని వైద్యులు, వ్యవసాయ నిపుణులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుగు మందుల చట్టం 1968లోని సెక్షన్ 27 ప్రకారం పారాక్వాట్ దిగుమతి, ఉత్పత్తి, విక్రయాలపైన, రవాణా, పంపిణీ, వినియోగం పైన సంపూర్ణ నిషేధాన్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ ఉత్తర్వు జారీ చేసింది. తుది ఉత్తర్వు విడుదలైతే పారాక్వాట్ తయారీ, అమ్మకం, రవాణా, పంపిణీ, వినియోగం చట్టవిరుద్ధమవుతాయి. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించిన ప్రాణాలు తీసే ఈ పారాక్వాట్ను ప్రపంచంలో ఇప్పటికే 70 దేశాలు నిషేధించినాయి. వ్యవసాయంలో వాడే రసాయనాలన్నింటిలోకి అత్యంత ప్రాణాంతకమైన రసాయనం ఇది పారాక్వాట్. ఇది సాధారణ కలుపు నాశిని కాదు. దీనికి ఎలాంటి విరుగుడు కూడా లేదట, యాంటీడోస్ కూడా లేదు. కొద్ది మోతాదులో శరీరంలోకి ప్రవేశించిన ప్రాణాంతకమే. శరీరంలోకి ప్రవేశించగానే ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతీస్తుంది. మెత్తగా స్పాంజిలా ఉండాల్సిన ఊపిరితిత్తులు దీని ప్రభావంతో శాశ్వతంగా గట్టిపడిపోతాయి. ఈ మందు మూత్రపిండాలు, కాలేయాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పొలాల్లో ఈ మందు చల్లితే చర్మం పైన, కండ్లపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలా ఎక్కువ కాలం ఈ మందును కొట్టిన వారు పార్కిన్సన్ అనే వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో కేరళ, ఏపీ వంటి రాష్ట్రాలు పారాక్వాట్ వినియోగాన్ని ఇప్పటికే నియంత్రించినాయి. సో ఇది పార్కిన్సన్స్ అంటే అది మెదడుకు సంబంధించింది అనమాట. మొత్తం అంతా నువ్వు ఇక అది కొలాప్స్ అయిపోవడమే.